గురుగారు, కర్కాటక రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? కర్కాటక రాశి వారికి 3 గ్రహాలు యోగిస్తున్నాయి. 6లో చంద్రుడు, 2లో బుధుడు, 3లో శుక్రుడు. మిశ్రమ పరిస్థితుల్లోనూ మనోధైర్యంతో పనిచేసే వీలు కలుగుతుంది. మంచి ఫలితాలు సాధిస్తారు. తెలివిగా ఆలోచిస్తారు. బుద్ధి బలము, మనోబలము రెండూ సహకరించినప్పుడు దైవబలం పరిపూర్ణతనిస్తుంది. వ్యాపారంలో మంచి లాభాలున్నాయి. బాధ్యతలను చిన్న చిన్న దశలుగా విభజించి ఒకదాని వెంట ఒక విజయాన్ని పొందండి. ఉద్యోగంలో పని భారాన్ని క్రమబద్ధంగా విభజించి పనిచేయడం ద్వారా చిన్న చిన్న పనుల ద్వారా పెద్ద మొత్తంలో కార్యసిద్ధి లభిస్తుంది. ఇతరుల అభిప్రాయాలను గౌరవించండి. తిరస్కరించకుండా, ప్రతిఘటించకుండా పరిశీలనాత్మకతతో శాంతంగా స్పందించాలి. వ్యాపారంలో ఆర్థికంగా వృద్ధి చెందుతారు. తృతీయంలో శుక్రుడు ఆర్థిక లాభాన్ని ప్రసాదిస్తాడు. ఆర్థికంగా ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులను కూడా శుక్రుడు సూచిస్తున్నాడు. కాబట్టి శాంత చిత్తంతో, ఆవేశం లేకుండా రుణాన్ని తగ్గించండి. సౌమ్యంగా వ్యవహరించండి. మాటలో సున్నితత్వం అవసరం. కఠినత్వం లేకుండా చూసుకోవాలి. సాంకేతిక లోపం లేకుండా వ్యవహరించాలి. ప్రయాణాల్లో శ్రద్ధ పెంచండి. ఆందోళన కలిగించే విషయాలలో అలాగే మాటలలో సున్నితత్వాన్ని పాటించడం అవసరం. మీ అనుభవం సమస్యలకు సరైన పరిష్కారాన్ని చూపుతుంది. వారం చివరిలో ఒక చిక్కుముడి సడలే అవకాశం ఉన్నది. ఆనందించే వార్త ఈ వారం చివరి భాగంలో వింటారు. గురుగారు, కర్కాటక రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి? కర్కాటక రాశి వారు సూర్య ధ్యానం చేయడం మంచిది. గురుగారు, ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలుంటాయి? సూర్య సందర్శనం మేలు చేస్తుంది. ఈ రాశి వారు ఏవి దానం చేస్తే చక్కటి ఫలితాలుంటాయి? గోధుమలు దానం చేయండి.